హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ఆప్షనల్ పారామీటర్స్, నేమ్డ్ పారామీటర్స్. సో ఈ రెండు కూడా మనకి టెక్నికల్గా చాలా ఈజీగా ఉంటాయి గైస్. అయితే రియల్ టైంలో మనం ఏ విధంగా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు, బిజినెస్ సొల్యూషన్స్లో మనకి ఇది ఎంతవరకు సింప్లిఫై చేస్తుందని ఈ వీడియోలో ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం గైస్. దీనికోసం నేను ఒక కోడ్ అయితే చూపిస్తాను. సో డైరెక్ట్గా ఇక్కడ టోటల్ క్యాలిక్యులేట్ టోటల్ కాస్ట్ అని ఒక మెథడ్ రాశాను. ఇదేం చేస్తుందంటే, సో 4 పారామీటర్స్ని తీసుకొని ఒక ప్రోడక్ట్ యొక్క కాస్ట్ని క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ 4 పారామీటర్స్, బేస్ ప్రైస్, డిస్కౌంట్, ట్యాక్స్ ఇట్లా 4 ఉన్నాయి కదా. సో సమ్టైమ్స్ మనకి ట్యాక్స్ లేకపోవచ్చు, డెలివరీ అనేది ఫీ అనేది ఇంక్లూడ్ చేయకపోవచ్చు, డిస్కౌంట్ కూడా ఇంక్లూడ్ చేయకపోవచ్చు. సో దానికోసం మనకి డిఫరెంట్ కేసెస్లో ప్రోడక్ట్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇక్కడ డిఫరెంట్ మెథడ్స్ అయితే నేను రాయడం జరిగింది. ఓన్లీ బేస్ ప్రైస్తో క్యాలిక్యులేట్ చేస్తున్నాం, బేస్ ప్రైస్, డిస్కౌంట్, అలాగే డిస్కౌంట్, ట్యాక్స్, ఇట్లా మల్టిపుల్ మెథడ్స్. నాట్ ఓన్లీ దిస్, ఇంకా మనం డిఫరెంట్ ప్రాబబిలిటీస్లో, డిఫరెంట్ పాసిబిలిటీస్తో మనం మెథడ్స్ అయితే రాయాల్సి ఉంటుంది అనమాట రియల్ టైంలో. సో అయితే ఇంత పెద్దగా ఉన్న కోడ్ని మనం ఒకే సింగిల్ మెథడ్కి దీన్ని డిక్రీజ్ చేయాలి. అది ఎలాగంటే ఆప్షనల్ పారామీటర్స్, నేమ్డ్ పారామీటర్స్తో దాన్ని అచీవ్ చేయొచ్చు. సో ఇది గ్యాస్ రిక్వైర్మెంట్. సో దీన్ని మనం కామెంట్ చేసేద్దాం. సో విల్ ట్రై టు అచీవ్ విత్ సింగిల్ మెథడ్. సో ఇక్కడ చూసినట్టయితే నేను ఇక్కడ ఓన్లీ ఒకటే మెథడ్ ఉంచాను. సో ఈ మెథడ్లో మనకి ఇంకేమున్నాయి, సో ఈ కాలింగ్ మెథడ్స్ని కూడా రిమూవ్ చేయాలి. సో మనం కాల్ చేసేటప్పుడు కూడా డిఫరెంట్ వాల్యూస్ని బట్టి, మనకున్న వాల్యూస్ని బట్టి వాటిని కాల్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ 4 ఉన్నప్పుడు, 2 ఉన్నప్పుడు, 3 ఉన్నప్పుడు దానికి సంబంధించిన బిజినెస్ లాజిక్ అనేది కాల్ చేస్తాను. సో ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ ఫార్ములా ఒకటే కాబట్టి నేను దీన్ని అంతటిని కూడా ఓన్లీ 1 లైన్ ఆఫ్ కాలింగ్ అండ్ ఓన్లీ 1 మెథడ్. సో దీనికి నేను డిక్రీజ్ చేయదలుచుకున్నాను. సో దీన్ని ఎలా సింప్లిఫై చేయగలం, ఎలా అచీవ్ చేయగలం అనేది ఇప్పుడు చూద్దాం గైస్. సో దానికంటే ముందు కూడా ఫస్ట్ ఇక్కడ చూసినట్టయితే ఈ మెథడ్లో మనకి 4 పారామీటర్స్ ఉన్నాయి కదా. సో ఈ 4 పారామీటర్స్ కూడా రిక్వైర్డ్ పారామీటర్స్. సో ఇందులో మీరు ఏ ఒక్కటి పాస్ చేయకపోయినా కానీ ఖచ్చితంగా మీకు ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. మనకి ఇక్కడ ఎర్రర్ అనేది వస్తుంది. సో పారామీటర్ పాస్ చేయలేదని వార్నింగ్ చూపిస్తుంది అనమాట. సో ఖచ్చితంగా పాస్ చేయాల్సి ఉంటుంది. సో అయితే మనకి కావాల్సిన సొల్యూషన్ ఏంది, మనం ఓన్లీ బేసిక్ ప్రైస్తో కూడా, అంటే ఓన్లీ ఈ బేసిక్ ప్రైస్తో కూడా మనకి ఈ క్యాలిక్యులేషన్ అనేది జరగాలి. సో దాన్ని అచీవ్ చేయాలంటే ఫస్ట్ నేమ్డ్ పారామీటర్స్ చూద్దాం. సో నేమ్డ్ పారామీటర్స్తో మనం ఏం చేయాలంటే, ఇక్కడ బేస్ ప్రైస్ అన్నది ఒకటి మ్యాండేటరీగా ఉంచుతున్నాను, దీన్ని ఒక్కదాన్ని రిక్వైర్డ్గా ఉంచుతున్నాను. ఎందుకంటే మనకి ప్రోడక్ట్కి ఖచ్చితంగా బేస్ ప్రైస్ అనేది కావాలి. సో డిస్కౌంట్, సో సమ్టైమ్స్ మనం డిస్కౌంట్ ఇవ్వకపోవచ్చు. సో అందుకని దీనికి డిఫాల్ట్ వాల్యూ ఇస్తున్నాం. సో డిఫాల్ట్ వాల్యూ ఇచ్చినప్పుడు ఏంటంటే, మనకి ఒకవేళ డిస్కౌంట్ ఏమైనా ఇవ్వాలనుకోండి, ఇక్కడ నుంచి కాల్ చేసేటప్పుడు డిస్కౌంట్ పంపిస్తాం, ఉంటే పంపిస్తాం, లేదనుకోండి దాన్ని 0గా తీసుకొని ఇక్కడ క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట. అలాగే ట్యాక్స్, సో ట్యాక్స్ని కూడా డిఫాల్ట్ వాల్యూ 0 ఇస్తున్నాను. సో ట్యాక్స్ కూడా మనకు ఉంటే క్యాలిక్యులేట్ చేస్తాం, లేకుంటే లేదు. సో దీన్ని కూడా ఆప్షనల్గా మార్చే ముందు ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ గైస్. సో మనకి ఈ మిడిల్లో 2 కూడా ఇప్పుడు ఆప్షనల్ పారామీటర్స్గా మార్చాను. సో ఈ విధంగా మనం డిఫాల్ట్ వాల్యూస్ ప్రొవైడ్ చేసామనుకోండి మెథడ్ డిక్లరేషన్లో, వాటిని మనం ఆప్షనల్ పారామీటర్స్ అంటాం. సో వీటిని పాస్ చేయడం మ్యాండేటరీ అయితే ఏం కాదు. అయితే మనం ఒక ఆప్షనల్ పారామీటర్ డిక్లేర్ చేసిన తర్వాత దాని తర్వాత ఉండే అన్ని పారామీటర్స్ కూడా ఆప్షనల్ పారామీటర్స్ అవ్వాలి, లేదంటే మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. ఇక్కడ ఏముంటుంది, డెలివరీ ఫీ, ఆప్షనల్ పారామీటర్స్ మస్ట్ అపియర్ ఆఫ్టర్ ఆల్ రిక్వైర్డ్ పారామీటర్స్. సో మధ్యలో ఆప్షనల్ పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి ఈ చివరి దాన్ని కూడా మనం ఆప్షనల్ పారామీటర్గా మార్చాలి, లేదంటే ఈ రెండింటిని దీని తర్వాతకు మార్చాలన్నమాట. సో ఇక్కడ మనకి దీన్ని కూడా ఆప్షనల్ పారామీటర్గా నేను మారుస్తున్నా. ఇప్పుడు పైన చూసినట్టయితే మనకి ఎర్రర్ అనేది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ బేసిక్ ప్రైస్తో కూడా మనకి ఈ మెథడ్ అనేది కాల్ అవుతుంది అనమాట. సో మీ డౌట్ క్లియర్ అవ్వడానికి నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూస్తాను గైస్. సో ఎగ్జిక్యూట్ చేసి చూసినప్పుడు మనకు ఓన్లీ బేస్ ప్రైస్తో టోటల్ కాస్ట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట. టోటల్ కాస్ట్ ఓన్లీ బేసిక్ ప్రైస్ అనేది 100 వచ్చింది, రిమైనింగ్ అన్నీ కూడా మనకి డిఫాల్ట్ వాల్యూస్ ఉంటాయి. సో నెక్స్ట్ ఇప్పుడు బేస్ ప్రైస్ నేను డిస్కౌంట్ కూడా ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నాను. సో డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక్కడ డిస్కౌంట్ ఉంది కదా. సో ఈ డిస్కౌంట్ని మనం పాస్ చేస్తున్నాం. సో ప్రోడక్ట్కి మీరు డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే దీన్ని వదిలేయచ్చు అనమాట.
సో ఇక్కడ మనం ఏదైతే పారామీటర్స్ పాస్ చేసామో మెన్షన్ చేసామో ఆప్షనల్ పారామీటర్స్ ఇవన్నీ కూడా ఆప్షనల్ అనమాట. సో కాల్ చేసేటప్పుడు ఇవి ఖచ్చితంగా మీరు పాస్ చేయాల్సిన పని లేదు, ఆప్షనల్. మీకు అవసరం ఉంటే పాస్ చేయొచ్చు, లేదంటే ఇగ్నోర్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఓన్లీ బేస్ ప్రైస్ డిస్కౌంట్తో నేను క్యాలిక్యులేట్ చేయాలనుకోండి. సో ఇప్పుడు కూడా మనకి పాసిబుల్. మనకి బేస్ ప్రైస్ ఇందాకలా డిస్కౌంట్ డిఫాల్ట్ వాల్యూ వచ్చింది కదా. సో ఇప్పుడు చూసినట్టయితే మనకి బేస్ ప్రైస్ 100 అలానే డిస్కౌంట్ మనం పాస్ చేసిన వాల్యూ 10 అనేది వచ్చిందనమాట. సో అయితే ఇందులో ఉన్న ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే ఇప్పుడు నేను ఓన్లీ బేస్ ప్రైస్ డెలివరీ ఫీతో మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలనుకున్నాను అనుకోండి. సో ఇక్కడ నేను డెలివరీ ఫీ, సో డిస్కౌంట్ బదులు డెలివరీ ఫీ పాస్ చేస్తాను. అంటే బేస్ ప్రైస్ ఓన్లీ డెలివరీ ఫీ ఈ రెండింటితో మాత్రమే నేను క్యాలిక్యులేట్ చేయాలనుకున్నాను అనుకోండి. సో రన్ చేసినప్పుడు ఏమవుతుందనేది చూడండి. సో రన్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే, సో బేస్ ప్రైస్ ఫస్ట్ పారామీటర్ కాబట్టి వచ్చింది. సో ఇది ఫస్ట్ పారామీటర్లోకి వచ్చింది. అయితే సెకండ్ పారామీటర్ డెలివరీ ఫీ పాస్ చేస్తున్నాను. సో డెలివరీ ఫీ పాస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ డెలివరీ ఫీలోకి వెళ్ళకుండా డిస్కౌంట్లోకి వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్ ప్రకారం ఇక్కడికి వస్తుంది అనమాట. సో ఇదొక డ్రాబ్యాక్ ఉంది. సో దానివల్ల ఏంటంటే మనం ఈ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ అనేది మనం ప్రొవైడ్ చేయలేం అనమాట విత్ ఆప్షనల్ పారామీటర్స్. సో దీన్ని అచీవ్ చేయడానికి మనకి నేమ్డ్ పారామీటర్స్ ఉన్నాయి. సో నేమ్డ్ పారామీటర్స్తో ఉన్న బెనిఫిట్ ఏంటంటే గైస్, సో ఇక్కడ మనం 4 పారామీటర్స్ ఉన్నాయి. ఈ 4 పారామీటర్స్ మనం ఆర్డర్ అనేది ఫాలో అవ్వాల్సిన పని లేదు. సో ఇక్కడ ఫస్ట్ పారామీటర్ బేస్ ప్రైస్ ఉంది, సెకండ్ డిస్కౌంట్ ఉంది, థర్డ్ ట్యాక్స్ ఉంది. సో నేనేం చేస్తానంటే ఇక్కడ మనకి డెలివరీ ఫీ, సో దీన్ని నేమ్డ్ పారామీటర్గా నేను మారుస్తున్నాను. సో నేమ్డ్ పారామీటర్గా మార్చాలంటే ఇక్కడ పారామీటర్ నేమ్ ఇచ్చి కోలన్ ఆ తర్వాత వాల్యూ మనం ఏదైతే పాస్ చేస్తున్నామో అది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేసామనుకోండి, ఏమవుతుందంటే ఈ డెలివరీ ఫీ ఎక్కడుందో అక్కడికి వాల్యూ అనేది వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో రన్ చేసి చూసినట్టయితే బేస్ ప్రైస్ వచ్చింది మనకి, అలాగే డిస్కౌంట్ డిఫాల్ట్ వాల్యూ, ట్యాక్స్ డిఫాల్ట్ వాల్యూ. ఇక్కడ నేమ్డ్ పారామీటర్తో డెలివరీ ఫీ అనేది మనం పాస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి డెలివరీ ఫీలోకి వాల్యూ అనేది రావడం జరిగింది అనమాట. సో ఇక్కడ 10 అనేది వచ్చింది. సో ఇట్లా నేమ్డ్ పారామీటర్ అలానే కోలన్, సారీ గైస్, సో నేమ్డ్ పారామీటరు విత్ కోలన్ పంపిస్తున్నాం కాబట్టి ఇది ఈ నేమ్ ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో దాంట్లోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా వాల్యూ నేమ్డ్ పారామీటర్స్ వాడినప్పుడు. సో దానివల్ల ఏంటంటే మనకి ఆప్షనల్ పారామీటర్స్తో ఓన్లీ కొన్ని మాత్రమే అచీవ్ చేయొచ్చు. ఈ నేమ్డ్ పారామీటర్స్ వాడినప్పుడు ఏంటంటే మనం ఆర్డర్ అనేది ఫాలో అవ్వాల్సిన పని లేదు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆర్డర్లో కాకుండా మనం డిఫరెంట్ ఆర్డర్లో కూడా వాల్యూస్ అనేది పాస్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను డిస్కౌంట్ పాస్ చేస్తాను, డిస్కౌంట్, తర్వాత ట్యాక్స్ పాస్ చేస్తాను. సో ఇక్కడ సెకండ్ పారామీటర్ అనేది డిస్కౌంట్, బట్ సెకండ్ పారామీటర్ నేను డెలివరీ పాస్ చేస్తున్నాను. సో ఇక్కడ నేమ్డ్ పారామీటర్స్ వాడుతున్నాం కాబట్టి నో ఇష్యూ. సో ఈ బేస్ ప్రైస్ కూడా మనం ఇది రిక్వైర్డ్ పారామీటర్ కదా, దీన్ని కూడా కావాలంటే మనం లాస్ట్కి తీసుకెళ్ళచ్చు, నో ఇష్యూ. సో బేస్ ప్రైస్, సో ఈ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది, కోలన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలా ఇచ్చినప్పుడు మనకి ఆర్డర్తో పని లేకుండా బేస్ ప్రైస్ ఏ నేమ్ అయితే యాడ్ అవుతుందో దాంట్లోకి వెళ్ళిపోతుంది, అలాగే ట్యాక్స్ ఎక్కడైతే ఉందో దాంట్లోకి వెళ్ళిపోతుంది, అలాగే డెలివరీ ఫీ యాడ్ ఉందో ఆ డెలివరీ ఫీలోకి వెళ్ళిపోతుంది, డిస్కౌంట్ ఎక్కడ ఉందో డిస్కౌంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ మనం ఇచ్చిన నేమ్స్ని బట్టి ఈ పారామీటర్స్ అనేవి మ్యాచ్ అవుతాయి. సో దానివల్ల ఏంటంటే మనం ఆప్షనల్ పారామీటర్స్తో ఓన్లీ కొన్ని సొల్యూషన్స్ మాత్రమే అచీవ్ చేయొచ్చు. మీరు నేమ్డ్ పారామీటర్స్ వాడినప్పుడు ఇది మీకు రీడబిలిటీ బాగుంటుంది, అట్ ది సేమ్ టైం ఇంకొన్ని బిజినెస్ సొల్యూషన్స్ అయితే అచీవ్ చేయొచ్చు అనమాట. సో మనకి నేమ్డ్ పారామీటర్స్ ఈ విధంగా ఉపయోగపడతాయి. సో ఇందులో నేను మీకు ఒక ఎక్సెల్ చూపిస్తాగా. సో ఇక్కడ చూసినట్టయితే సో ఇది ఆప్షనల్ పారామీటర్స్. సో ఆప్షనల్ పారామీటర్స్తో ఓన్లీ మనం ఈ 4 సొల్యూషన్స్ మాత్రమే అచీవ్ చేయొచ్చు, ఎందుకంటే మనం ఇక్కడ ఆర్డర్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ
ఏదైతే ఆర్డర్ ఇచ్చామో అదే ఆర్డర్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో బేస్ ప్రైస్, డిస్కౌంట్, ట్యాక్స్ అండ్ డెలివరీ ఫీ ఇక్కడ ఆర్డర్ సేమ్ ఉంది కాబట్టి ఇది వర్కౌట్ అవుద్ది. అలాగే ఇక్కడ డెలివరీ ఫీ ఇగ్నోర్ చేసాం, ఇది వర్కౌట్ అవుద్ది. ఎందుకంటే ఇది లాస్ట్లో ఉంది కాబట్టి ఓన్లీ ఈ 3 పారామీటర్స్ మనం పాస్ చేసి కూడా, అంటే దీన్ని ఎక్స్క్లూడ్ చేసి ఓన్లీ ఈ 3 పారామీటర్స్ పాస్ చేసి కూడా మనం అచీవ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం ఈ 4 అచీవ్ చేయొచ్చు, మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. అయితే బేస్ ప్రైసు, డెలివరీ ఫీ, సో బేస్ ప్రైస్ ఏడుంది, డెలివరీ ఫీ ఏడుంది, మిడిల్లో ఉన్న వాటన్నిటి మనం ఇగ్నోర్ చేయాలంటే విత్ ఆప్షనల్ పారామీటర్స్ ఇది నాట్ పాసిబుల్ అనమాట. బట్ ఆప్షనల్ పారామీటర్స్ నేమ్డ్ పారామీటర్ వాడినప్పుడు మనం అచీవ్ చేయొచ్చు గాయస్, ఎందుకంటే అవి నేమ్స్తో మ్యాచ్ అవుతాయి కాబట్టి అచీవ్ చేయొచ్చు. సో మీరు ఆప్షనల్ ప్లస్ నేమ్డ్ వాడినప్పుడు ఈ విధంగా మీరు ఎక్కువ సొల్యూషన్స్ అయితే మీరు ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మనం డిఫాల్ట్ వాల్యూస్ ప్రొవైడ్ చేస్తున్నాం కదా, సో మీరు కావాలంటే నల్లబుల్ వాల్యూస్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. సో డేటా టైప్ నల్లుగా డిక్లేర్ చేసి నల్ వాల్యూని కూడా మీరు ప్రొవైడ్ చేయొచ్చు. ఈ వాల్యూని బట్టి మీరు మిడిల్లో మీకు లాజిక్లో ఏదైనా కండిషన్స్ కావాలంటే ఆ కండిషన్స్ అనేవి మీరు రాసుకొని లాజిక్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. సో నల్లబుల్ ఒకటి ప్రొవైడ్ చేయొచ్చుగా. అయితే మనకి లెట్ మీ క్లియర్ దిస్. సో ఈ ఓవర్లోడెడ్ మెథడ్స్లో నేను ఇక్కడ ఒక సింగిల్ పారామీటర్తో ఉన్న మెథడ్ అనేది ఎనేబుల్ చేస్తున్నాను. సో అయితే ఇక్కడ మనకి బేస్ ప్రైస్ తప్పితే మిగతా అన్ని ఆప్షనలే. సో మిగతా అన్ని మనం పాస్ చేయాల్సిన పని లేదు. అయితే ఇక్కడ నేను కాల్ చేసేటప్పుడు ఇట్ ఈస్ ఇయర్. సో కాల్ చేసేటప్పుడు ఓన్లీ బేస్ ప్రైస్ మాత్రమే కాల్ చేస్తున్నాను. సో ఇది దేనికి లింక్ అయ్యిందంటే ఇక్కడ ఉన్న మెథడ్కి లింక్ అయింది అనమాట. ఓన్లీ సింగిల్ పారామీటర్తో ఉన్న మెథడ్కి లింక్ అయింది. అయితే ఇది లేదనుకోండి, ఇక్కడ 4 పారామీటర్స్ ఉన్న మెథడ్తో లింక్ అవుతుంది. ఎందుకంటే ఓన్లీ ఒక్క పారామీటర్ మాత్రమే రిక్వైర్డ్, రిమైనింగ్ అన్ని ఆప్షనల్ కాబట్టి. సో కంపైలర్ అనేది సో యాక్చువల్గా పారామీటర్స్ ఉన్న మెథడ్ ఏదైతే ఉందో దానికి ప్రయారిటీ ఇస్తుంది. ఈ మెథడ్ లేనప్పుడు మాత్రమే మనకి ఆప్షనల్ పారామీటర్ ఉన్న మెథడ్కి వెళ్ళిపోతుంది అనమాట. సో మీరు ఆప్షనల్ పారామీటర్స్ యూజ్ చేసేటప్పుడు దీని గురించి అయితే కేర్ తీసుకోవాల్సి ఉంటుంది, లేదంటే యాంబిక్యూటీ అయితే క్రియేట్ అవకాశం ఉంటుంది గాయస్. సో ఐ హోప్ ఐ వాస్ కవర్డ్ ఎవ్రీథింగ్ గాయస్. ఇంకా నేను మిస్ చేసిన అనిపిస్తే ప్లీజ్ పోస్ట్ యువర్ డౌట్స్ ఇన్ ది కామెంట్ బాక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.